పుత్రోత్సాహము పుత్రుడు కాదు, పుత్రోత్సాహము ఆ పుత్రుడు ఒక ఘనకీర్తిని సాధించినప్పుడే తల్లిదండ్రులకు పుత్రోత్సాహం కలుగుతుంది. సో ఈ సందర్భంగా ఆ తల్లిదండ్రులు కూడా గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. డాక్టర్ యుగంధర్ గారి తండ్రి గారు శ్రీ గంగులమ్మ గారిని మరియు తల్లి గారు శ్రీ గంగులమ్మ గారిని వేదిక మీదకి కావలసిందిగా కోరుచున్నాం. తల్లిదండ్రులకి తర్వాత నేను ట్రీట్మెంట్ చేసుకున్న సార్ బతికించిన సార్ మన బలరాం సార్ గారికి, తర్వాత ఇక్కడ వచ్చిన మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ మమతారాణి మేడం గారికి, తర్వాత ఇక్కడికి వచ్చిన రాజకీయ నాయకులకి, తర్వాత మెడికల్ అసోసియేషన్ మెడికల్ స్టాఫ్ అసోసియేషన్ వారికి, తర్వాత పిఎంపీస్ అసోసియేషన్ వారికి, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ వారికి, తర్వాత మన అంగన్వాడీ వర్కర్స్ కి, మన స్టాఫ్ మెడికల్ ఫెసిలిటీ స్టాఫ్ అయిన మన అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ నా నమస్కారాలు. దాంతో నేను గొడవడుతాను ఫస్ట్. తర్వాత మిగతా ఇంత దీనికి సహకరించి నన్ను తోడ్పాటు చేసిన మా అన్నలు, అక్క, తర్వాత మా రిలేటివ్స్, మా బావ అందరికీ రుణపడి ఉన్నాను. తర్వాత మెయిన్గా ఈ అవార్డు రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ 2 years ముందు ఇక్కడ కమలకి వచ్చాను. కమలకి వచ్చి నేను ప్రాక్టీస్ అంటే నేను చదువంతా బయట చదువుకొని వచ్చి ప్రాక్టీస్ పెట్టాను. కానీ ఈ మెడికల్ ప్రొఫెషన్ లో ఒక ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది మన దేశవ్యాప్తంగా కనీసం అంటే 5 లక్షల మంది డాక్టర్స్ ఉన్నారు. దాంట్లో మన రాష్ట్రంలో కూడా దాదాపు ఒక 60,000 మంది డాక్టర్స్ బయట దీంట్లో రిజిస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు ఇలాంటి రిజిస్ట్రేషన్ ఉంటే ఈ యాక్టివిటీస్, ఐఎంఏ యాక్టివిటీస్ రకరకాలుగా ఉంటాయి. ఒకటి సర్వీస్ సెక్టార్ ఉంటుంది, 2 ఎడ్యుకేషన్ సెక్టార్ ఉంటుంది, 3 ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంటుంది, 4 ప్రాజెక్ట్ క్యాంప్స్ కండక్ట్ చేసేది ఉంటుంది. ఇలాంటి సెక్టార్స్ ఉంటాయి. తర్వాత ఎవరికన్నా ఇబ్బంది జరిగింది, మెడికల్ ఫెటర్నిటీ వాళ్ళకి ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవడానికి ప్రొఫెషనల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుంది. ఇట్లా మరి అన్నిటి కూడా ఒక మెడికల్ ప్రొఫెషన్ లో ఉండే వైద్యులకు కానీ, తర్వాత డాక్టర్స్ అసోసియేషన్ కానీ, తర్వాత మన నర్సింగ్ స్టాఫ్, తర్వాత మెడికల్ ఫీల్డ్ ఎవరున్నా కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. ఇది చాలా మన దీంట్లోనే ఎక్కడ మన దేశంలోనే గొప్ప వ్యవస్థ. వాలంటరీ ఆర్గనైజేషన్ కావచ్చు, దీనికి రిజిస్ట్రేషన్ ఉంది, దీనికి ఫైట్ చేసే అథారిటీ ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. అప్పుడు ఈ విధంగా ఉండేదానికి మనం ఇక్కడ ఎన్నుకొని నన్ను పరంనేరు డాక్టర్స్ అందరూ కలిసి ఒక ప్రెసిడెంట్ గా ఎన్నుకొని నాకు గురుతర బాధ్యతలు పెట్టారు. ఆ గురుతర బాధ్యతను ఎలా నిర్వర్తించాలనేది రోజు రోజుకి మనం తెలుసుకొని చూసుకొని, తర్వాత అక్కడ మన స్టేట్ వైడ్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలుగా వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తుంటారు. ప్రతి ఒక్క దానికి వాళ్ళ సలహా తీసుకొని ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటది, ప్రజలకు ఏం చేయాలి అనే ఒక దీంతోన మేము ముందుకు వెళ్ళాము ఈ 2 years లో. కానీ 2 years లో లాస్ట్ ఇయర్ రాలేదు, కానీ లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ వచ్చింది. ఈ ఇయర్ మనకి బెస్ట్ ప్రెసిడెంట్ స్మాల్ బ్రాంచ్ లో బెస్ట్ ప్రెసిడెంట్ ముంబైలో వెళ్ళి మన పెమ్మసాని చంద్రశేఖర్ యూనియన్ మినిస్టర్ ద్వారా మనకి అవార్డు రావడం జరిగింది. నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్ అయిన అశోకన్, తర్వాత జే నాయర్ అనే జనరల్ సెక్రటరీ అందరూ వచ్చారు, అక్కడికి మనం ప్రజెంట్ చేశారు. కానీ ప్రజెంట్ చేసినా ఇప్పుడు నాకు ఎక్కువ బాధ్యతలు పెరిగాయి. కానీ ముందు మాదిరి కాకుండా బెస్ట్ ప్రెసిడెంట్ అంటే ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు మళ్ళీ ఇంకా
ఇంకా పెద్ద బాధ్యతలు పెరిగినాయి. కాబట్టి మనము ఏం చేయాలంటే మాకు సంబంధించినంత మంత్లీ క్యాంప్స్, హాస్టల్ విజిట్స్, తర్వాత వచ్చి ఇంకా పాలిటెక్నిక్ కాలేజెస్ మన దగ్గర ఇక్కడ ఉండే విజిట్స్, తర్వాత ఐఎంఏ తరఫున ఒక విలేజ్ ని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాము. డిస్కస్ చేసి ఆ విలేజ్ పేరు కూడా మేము కొంచెం రిమోట్ విలేజెస్ ఉంటాయి కదా, అలాంటి విలేజ్ ను ఒక దత్తత తీసుకొని వాళ్ళకి ఏం కావాలన్నా మెడికల్ పరంగా అవి చేస్తాము. తర్వాత వచ్చి మున్సిపాలిటీ వర్కర్స్ కి అనేది ఒక కార్డు కొట్టిస్తా ఉన్నాము. దాన్ని కూడా మంత్లీ వారికి విజిట్ చేయాలని మేము మన ఐఎంఏ తరఫున ప్రపోజల్ పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా తొందరగా కార్యరూపణ దాల్స్తామని వినూత్నంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసేది కాదు, ఆ క్యాంప్ నుంచి ఎంత వరకు మనకి అవుట్కమ్ వచ్చింది అది మనము స్టేట్ వైడ్ గా మనము ముందుకు వెళ్ళాలి. తీసుకొని వెళ్తే తప్పితే మనము ఏం చేసినా అనేది తెలియదు. కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ మనకి ఈ బాధ్యతను మాకు అప్పగించిన మన పలువురు డాక్టర్స్ కి మనస్ఫూర్తిగా వాళ్ళ సహకారం లేదే మనం ఏం చేయలేము. ఎందుకంటే సెక్రటరీ తర్వాత పెద్దలు ఇప్పుడు సార్ ఏదైనా మనకి అవసరం అంటే సార్ మీకు ఫోన్ చేశాడు కదా, లక్ష్మీనారాయణ సార్ తర్వాత మమతా మేడం వీళ్ళని ఎప్పుడు విసిగిస్తుంటాను నేను. అది మెయిన్ గా. తర్వాత ఇంకోటి నేను నా లైఫ్ లో ఒక మంచి డెసిషన్ తీసుకోవడం ఏమంటే మా వైఫ్ మ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆమె నేను తిరుగుతా ఉంటే 24 గంటలు కష్టపడుతుంది ఆమె. దానికి ఎంత చెప్పినా నేను తక్కువే నాకు. ఎందుకంటే నన్ను ఏ క్యాంప్స్ ఈ 2 months 3 months లోనే నేను 3 కాన్ఫరెన్స్ కి వెళ్ళాను, 3 days 4 days ఉన్నాను. ఇట్లావన్నీ కూడా ఒకటే అక్కడ. ఉత్తమ ప్రెసిడెంట్ అవార్డు తీసుకుంటున్న గౌరవనీయులు డాక్టర్ వీరేంద్ర గారి సన్మాన సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యంగా మా గురువులు డాక్టర్ బలరాం సార్ గారికి, అదేవిధంగా యుగంధర్ సార్ వారి తల్లిదండ్రులకు, మమతా మేడం గారికి, తరగి గారికి, శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా వందనాలు చెప్పుకుంటూ, మరి ఈరోజు ఒక పండుగ వాతావరణం అంటే చాలా వరకు రిటైర్మెంట్ టైంలోనే ఈ విధంగా ఉంటుంది. అయితే ఈరోజు ఈ అవార్డు తీసుకోవడం వలన చాలా వరకు మెడికల్ డిపార్ట్మెంట్ లో ఆరోగ్య పరంగా ఆశా వర్కర్ల దగ్గర నుంచి అంగన్వాడీ వర్కర్ల వరకు కూడా ప్రతి ఒక్క విషయంలోనూ కౌన్సిలింగ్ ఇవ్వడము, ప్రతి విషయంలోనూ సహకరించడము, ఇలాంటి వాటిల్లో ఇబ్బంది సహకారు బాగా సహకరిస్తారు. అదే కాకుండా మరి ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలనుకున్నా, మరి మన మీడియా మిత్రుడు మస్తాన్ అతనికి హార్ట్ సర్జరీ కూడా అసలు చెప్పాలనుకుంటే ఎవరు కూడా వెంటనే స్పందించకుండా యుగంధర్ సార్ గారు స్పందించి ఆయనకి ఆరోగ్యపరంగా సహాయం చేయడంలో మీడియా మిత్రుల తరఫున, నా తరఫున, మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ లేదు యుగంధర్ సార్ రండి. అదే కాకుండా నేను ఆయన కుటుంబం గురించి నేను చెప్పాలనుకున్నాను. మేము చిన్నప్పుడు హాస్టల్లో చదువుకునేటప్పుడు ఆయన చాలా చిన్న పిల్లలు, కానీ అన్న రమణన్న, ఆ రమణన్న భార్య వీళ్ళందరూ కూడా మాకు సీనియర్. అయితే ఒక దళిత కుటుంబంలో పుట్టి ఏ రికమెండేషన్లు లేకుండా, ఇంగ్లీష్ మీడియం అనేది లేకుండా, సొంతంగా తల్లిదండ్రులు కష్టపడి బిడ్డని చదివించి ఏ ఒక సహాయం లేకుండా సొంత ఖర్చులతోనే వ్యవసాయ ఖర్చులు, వ్యవసాయంతో కుటుంబాన్ని కూడా పోషించి పెద్దలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా నిండు నూరేళ్ళు ఉండాలనేసి నా తరఫున, మీ అందరి తరఫున చెప్తున్నాను. మరి ఒక దళిత కుటుంబంలో దళితుడుగా ఇంత దూరం వచ్చి ఇంత ఎదిగినాడంటే నిజంగా రాజ్యాంగం తరఫున మన దేవుడు అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ ద్వారా ఆయన అన్ని రకాలుగా కూడా అన్ని సర్టిఫికేట్లు, అన్ని డిగ్రీలు కూడా తీసుకొని ఇంత దూరం వచ్చి ఈ అవార్డును
తీసుకున్నందుకు మరొకసారి నా తరఫున మీ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో హెల్త్ పరంగా క్యాంపులు కావచ్చు చేసినటువంటి మెడికల్ అండ్ హెల్త్ ఫ్రెటర్నిటీ స్టాఫ్ అందరికీ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈరోజు మరి ముఖ్యంగా అందరి వాడు మనవాడు ఆపత్ బాంధవుడు అయినటువంటి డాక్టర్ యుగంధర్ మాకు ఐఎంఏ ప్రెసిడెంట్ గా ఉండి మరి మన పలమనేరు వైద్యులను కీర్తి ప్రతిష్టలను రాష్ట్ర శిఖరాగ్రాల వరకు తీసుకువెళ్ళిన ఘనత ఆయనకి దక్కుతుంది. ఈ రోజు నిందు మూలంగా పురస్కరించుకొని మేము ఆయనకు సన్మానం చేయాలని ఉద్దేశించాము. అందుకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ డాక్టర్ బలరాం సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. డాక్టర్ యుగంధర్ గారికి, డాక్టర్ మమతారాణి గారికి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ పలమనేరు, మరియు మా చిరకాల మిత్రులు గంగయ్య గారు, వాళ్ళ భార్య గారు మాకు చాలా ఆ కాలం నుంచి మాకు తెలుసు, మాకు బాగా అసోసియేషన్ ఉంది వాళ్ళతో. మరి ఇక్కడ వచ్చేసిన అందరికి, సభకు వచ్చేసిన అందరికీ, పాత్రికేయులకు, ప్రింటింగ్ మీడియాకు అందరికీ నమస్కారాలు. మేము గడిచిన మామూలుగా నేను చిత్తూరు బ్రాంచ్లో మెంబర్, నేను మా మిస్సెస్ చిత్తూరు బ్రాంచ్ మెంబర్, ఎందుకంటే అప్పుడు ఇక్కడ లేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళడము రావడము, మరియు తిరుపతికి పిలుస్తూ ఉంటారు, తిరుపతికి వెళ్ళడము రావడము ఇవంతా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంత పోయి మీటింగ్స్ ఎప్పుడు పెడతారు, మీటింగ్స్ 7-8 అక్కడ పెడతారు, మళ్ళీ అక్కడ మీటింగ్స్ అంతా డిన్నర్ అంతా నైట్ 10 అయిపోతుంది. లోపల వాళ్ళకంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఇక్కడి నుంచి అక్కడికి పోయి ఇక్కడికి మన రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఇక్కడ మన బ్రాంచ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ మెంబర్లు మామూలుగా మా దీనిలో ఎట్లా ఉంటుందంటే డాక్టర్స్ దీనిలో సాయంత్రం ఉంటుంది కాబట్టి సాయంత్రం ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి జనాలు ఎక్కువగా మామూలుగా డాక్టర్స్ ఎక్కువగా మీటింగ్స్ అటెండ్ అవ్వరు. మేము మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు అందరికీ పోయి అప్పట్లో ఈ సెల్ ఫోన్ అంతా లేవు, మేము అందరికి పోయి చూసుకోవడానికి